టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. ఇటీవల రష్మికా మందన్నతో వివాహం జరిగిన తర్వాత తన సొంత ఊరైన నాగర్ కర్నూల్ జిల్లాలోని తుమ్మనపేటను సందర్శించిన విజయ్ అక్కడి విద్యార్థుల కోసం ఒక అద్భుతమైన ప్రకటన చేశారు. అచ్చంపేట డివిజన్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఆయన ఒక ప్రత్యేక స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. విజయ్ దేవరకొండ విద్యా ప్రోత్సాహం. ముఖ్యాంశాలు: విజయ్ దేవరకొండ తన దేవరకొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుకాకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. లబ్ధిదారులు: అచ్చంపేట డివిజన్ పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 9 మరియు 10వ తరగతి విద్యార్థులు. ఎంపిక విధానం: ఆయా పాఠశాలల్లో 9, 10 తరగతుల్లో మొదటి మరియు 2వ స్థానాల్లో నిలిచిన మెరిట్ విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు అందజేస్తారు. లక్ష్యం: ఉన్నత చదువుల దిశగా అడుగులు వేస్తున్న విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలవడం మరియు వారిలో పోటీతత్వాన్ని పెంచటం. సొంతూరిపై మమకారం. ఈ కార్యక్రమం సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తన మూలాలు ఎక్కడున్నాయో తనకు గుర్తున్నాయని, అందుకే తన వంతుగా సమాజానికి ఏదైనా చెయ్యాలనుకుంటున్నట్లు తెలిపారు. తన సొంత గ్రామం తుమ్మనపేటలో కొత్త ఇల్లు నిర్మించుకున్న విజయ్ ఇకపై తరచుగా గ్రామానికి వస్తుంటానని, గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యమవుతానని గ్రామస్థులకు మాట ఇచ్చారు. చదువనేది ప్రతి బిడ్డ భవిష్యత్తును మారుస్తుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదు. మా ఫౌండేషన్ ద్వారా చిన్న ప్రయత్నం చేస్తున్నాం అన్నారు విజయ్ దేవరకొండ. కుటుంబ సమేతంగా సేవాపథంలో. ఈ ప్రకటన సమయంలో విజయ్ పక్కన ఆయన భార్య రష్మికా మందన్న, తల్లి మాధవి, తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఉన్నారు. తన కొడుకు తీసుకున్న ఈ నిర్ణయానికి విజయ్ తల్లి భావోద్వేగానికి గురయ్యారు. రష్మిక కూడా ఈ చొరవను అభినందిస్తూ విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ రౌడీ హీరో తన దాతృత్వాన్ని చాటుకుంటూ ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ స్కాలర్షిప్ ద్వారా అచ్చంపేట ప్రాంతంలోని వందలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. మరిన్ని వివరాల కోసం ఈ స్కాలర్షిప్ దరఖాస్తు ప్రక్రియ మరియు ఎంపికకు సంబంధించిన మరిన్ని వివరాలను దేవరకొండ ఫౌండేషన్ అధికారిక వెబ్సైట్ లేదా సోషల్ మీడియా వేదికల ద్వారా త్వరలో